హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు వచ్చేసి బీరకాయ టమాటా చేస్తున్నాను. బీరకాయలు మంచి ఫ్రెష్గా ఉన్నాయండి. టమాటా, పచ్చిమిర్చి ఒక 2 బౌల్ దాకా నూనె వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. పోపులోనే మెంతాకు వేసుకుంటున్నాను. టమాటా వేస్తున్నాం కనుక మెంతాకుతోని టేస్ట్ మంచిగా ఉంటుంది టమాటా కాంబినేషన్కు. కరివేపాకు, పచ్చిమిర్చి గోలిన తర్వాత మెంతాకు వేసుకుంటున్నాను. మెంతాకు తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. టేస్ట్ ఇది ఫ్లేవర్ వేరే ఉంటుంది అన్నట్టు. ఇది కలిపిన తర్వాత పసుపు వేసుకోవాలి. బాగా గోలనివ్వాలి. గోలిన తర్వాత పసుపు వేసుకుంటున్నాను. పసుపు తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటాలు పుల్లగా ఉన్నాయండి. మెంతాకు వేసుకుంటే దానికి ఫ్లేవర్ కాంబినేషన్ మంచిగా వస్తుంది. రెడ్గా ఉన్నాయి, లోకల్ టమాటా లాగా కనబడుతున్నాయండి. టమాటా మెత్తబడాలి. మెత్తబడిన తర్వాత ఉప్పు, కారం వేసుకోవాలి. బీరకాయ కర్రీ వండితే లాస్ట్కి ఉప్పు వేసుకోవాలి, కానీ టమాటా వేసుకుంటున్నాం కనుక ఫస్టే ఉప్పు, కారం వేసుకుంటున్నాను నేను. ఉల్లిగడ్డలు వేయట్లేదు ఈ కూరలో. కొంచెం మెత్తబడ్డ తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బాగా కలుపుతూ ఉండాలండి. మధ్య మధ్యలో మూత పెట్టుకోవాలి. సిమ్లో పెట్టి మూత పెట్టి బాగా కలుపుతూ ఉండాలి. ఏం వేయట్లేదు, మసాలాలు ఏం వేయట్లేదు, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది కూడా ఈజీగా అయిపోతుందండి. టమాటా బీరకాయ కూడా మార్నింగ్ చేసినా కూడా ఈజీగా అయిపోతుంది. సింపుల్ రెసిపీ. మసాలాలు ఏం వాడకుండా చేసుకోవచ్చు. మగ్గిపోతుందండి. అంతే, ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కనుక మనం నేనేం వేయట్లేదు ఇప్పుడు. అంతే, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. బీరకాయలు మాత్రం ఉడికినాయి అన్న తర్వాతనే నూనె పైకి తేలుతుంది. బీరకాయలు ఉడకాలి, మంచిగా అడిగేలా కలుపుకోండి. ఉడికినాయి అని అనిపించిన తర్వాతనే కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కామెంట్ కూడా పెట్టండి. కర్రీ ట్రై చేయండి, బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.